మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు హనుమంత వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా పెదపాలెంకు చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు. ఉత్సవాన్ని తిలకించి సేవించిన వారందరికీ సద్బుద్ధిని అభయాన్ని ప్రసాదిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస్ దీక్షలు తెలిపారు. ఆలయ సహాయ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు. ఆలయ స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, అర్చక స్వాములు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం స్వామివార్ల గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బుధవారం స్వామివారు రాజాదిరాజ వాహనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. అంజనానందనం భేరం జానకే శోకనాశనం కపీశ మోక్షహంతారం వందే లంకా భయంకరం అతులిత బలధామం స్వర్ణశైలాది శిఖరం శ్రీరామధూతం శిరసా నమామి రామయ్య ధూతం మనసా స్మరామి. మన మంగళాద్రి క్షేత్రంలో మన అందరినీ కూడా ప్రతినిత్యము ఎల్లవేళలా మనల్ని కాపాడుతున్నటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా స్వామివారికి ఎంతో గొప్పగా మనందరం కలిసి చేసుకుంటున్నాం. కలియుగ వైకుంఠంలాగా వైకుంఠంలో స్వామివారి యొక్క ఆ యొక్క వైకుంఠంలో ఆయన ఎట్లా అయితే ఉంటారో అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రం కూడా విద్యుత్ కాంతులతో అలంకరణగా ఆ యొక్క వైకుంఠంలో ఎంత తేజస్సు అవుతూ ఉంటుందో అదే తేజస్సుతో మన మంగళాద్రి క్షేత్రం మెరిసిపోతుంది. ఈ రోజున స్వామివారు మన మంగళాద్రికి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆయన వాహనంగా చేసుకొని వారిపైన స్వామివారు పురవీధుల్లో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. స్వామి ఇటువంటి ఆంజనేయ స్వామి వారికి జ్ఞానానికి, బుద్ధికి, సంకల్పానికి దేనికైనా సరే హనుమంతుని యొక్క దర్శన భాగ్యం చేసుకున్న నిత్యము స్వామి మనం ధ్యానించినా కూడా వాటన్నిటిని కూడా మనం ప్రేరేపింపజేయబడతారు. స్వామివారు ప్రదాత ఆయన, వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటిది స్వామి. ఈ రోజున మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారు రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై శ్రీ నారసింహస్వామి వారు రామనరసింహునిగా మన అందరికీ కూడా రాముల వారు ఏ విధంగా అయితే పరిపాలించి అందరికీ న్యాయాన్ని ఈ విధంగా ఉండాలి, ధర్మాన్ని ఎట్లా అయితే పరిపాలింపజేశారు అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో స్వామి ఆ యొక్క నారసింహస్వామి మనందరూ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. స్వామివారికి ఇక్కడ ఆంజనేయ స్వామి మంగళాద్రి క్షేత్రంలో రామ దర్శనం జరిగిందంట. త్రేతాయుగంలో స్వామివారు అరణ్యవాసం అంతా అయిపోయి తిరిగి వెళ్తున్న సమయంలో మన మంగళాద్రి క్షేత్రంలో ఎగువ సన్నిధిలో స్వామివారి దర్శన భాగాన్ని చేసుకున్న తర్వాత ఈ క్షేత్రంలో రామదర్శనం ఆంజనేయ స్వామి జరిగిందన్న. ఆ ఆంజనేయ స్వామి వారు ఆయన నేను కూడా నీతో పాటు వస్తాను స్వామి అని చెప్పి స్వామిని ప్రాధేయపడితే స్వామివారు ఆజ్ఞాపించారు, నాయన ఇది మంగళాద్రి క్షేత్రం, ఇక్కడ నేను నరసింహ రూపంలో కృతయుగంలో ఉద్భవించి ఉన్నాను, ఈ క్షేత్రానికి నువ్వు పరిపాలకుడుగా ఉండి ఈ క్షేత్రం మొత్తాన్ని కాపాడుతూ ఇక్కడ నా యొక్క భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ గ్రహబాధలు కానీ భూత ప్రేత పిశాచ గ్రహదోషాలు కానీ ఎటువంటివి లేకుండా ఈ మంగళాద్రి క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉండు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వేరే రూపం ద్రౌపదయుగంలో కృష్ణావతారం అవుతుందా వచ్చి నేను తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి రూపంలో ఈ మంగళాద్రి క్షేత్రంలో ఆ రోజు నుంచి కూడా స్వామివారు ఇక్కడ మనకి మన మంగళాద్రి క్షేత్రానికి నలుదిక్కులుగా వ్యాపించి ఉన్నారు. స్వామివారి యొక్క రాజగోపురానికి ఎదురుగా తూర్పు భాగంలో గవర్నమెంట్ హాస్పిటల్ తోట ఆంజనేయ స్వామి అని చెప్పేసి వారి పేరు, అభయ ఆంజనేయ స్వామి వారు. ఆయన దక్షిణముఖంగా ఉంటారు. స్వామివారు అక్కడ దక్షిణముఖంలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే కార్యసిద్ధి, మనం ఏదైతే కార్యక్రమం చేయదలుచుకున్నప్పుడు ఆ స్వామిని దర్శనం చేసుకుంటాం దానికి కార్యసిద్ధిగా జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే దక్షిణముఖంగా ఉన్న స్వామి సీతామ్మవారి లంకకి వెళ్ళడానికి దక్షిణముఖంగా వెళ్ళారు కార్యసిద్ధి చేయడానికి. అటువంటి దక్షిణముఖంలో ఆంజనేయ స్వామి వారిని మనం దర్శనం చేసుకుంటే మనం చేపట్టేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం విజయం సాధిస్తామని చెప్పేసి చెప్పబడుతున్నాయి. అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రానికి దక్షిణ భాగంలో మిద్ద సెంటర్ అని చెప్పేసి అక్కడ ప్రపత్తి ఆంజనేయ స్వామి
మనందరినీ కూడా అక్కడ వరకు ఆయన ప్రేరేపిస్తూ మనందరినీ చుట్టూ కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు స్వామి. ఆయన ప్రపత్త ఆంజనేయ స్వామి అంటారు. అదేవిధంగా పడమర దిక్కుకు వచ్చినట్లయితే స్వామివారి యొక్క కళ్యాణ పురస్కరణ, దాన్ని పెద్ద కోనేరుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. అది ఇప్పుడు శిథిలావస్థలు, దాన్ని మళ్ళీ బాగు చేయడానికి మా పెద్దలందరూ కూడా నిర్ణయించారు. దాంట్లో స్వామివారు దాసాంజనేయ స్వామి దాసుడుగా ఉంటారు. మన ప్రాచీన కాలంలో ఆ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా స్వామి దర్శనాన్ని భాగ్యం చేసుకున్న తర్వాత అక్కడ తలనీలాలు సమర్పించుకొని ఆ యొక్క దాసాంజనేయ స్వామి దర్శన భాగ్యం చేసుకొని మేము వచ్చాము నాయన అని చెప్పేసి ఆయన దగ్గర హాజరుపరిచి స్వామివారికి తెలియపరచమని చెప్పడం, ఆ దాసాంజనేయ స్వామి దర్శన భాగ్యం చేసుకోవడంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్య అంశం అది. అదేవిధంగా స్వామివారు మన మంగళాద్రి పర్వతం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ మంగళగిరి, ఆ గిరి అనేది మంగళప్రదమైన శుభకరమైన ప్రతినిత్యం కూడా మనము చూసినట్లయితే మనకు అన్ని శుభాలు కలుగుతాయని చెప్పేసి చెప్పడాన్ని మంగళగిరి అని చెప్పి మంగళప్రదమైనటువంటి గిరి కొండ. అటువంటి కొండ మన మంగళాద్రి క్షేత్రంలో ఉంది కాబట్టి దీన్ని ఆ యొక్క పడమర భాగంలో స్వామివారు వీరాంజనేయ స్వామిగా అక్కడ స్వామివారి కథ పట్టుకొని ఒక కాళ్ళు ముందుకు పెట్టి నుంచొని ఉంటారు. మన మంగళాద్రి క్షేత్రం మొత్తం కూడా అక్కడ నుంచి స్వామివారు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు, ఎటువంటి గ్రహాలు రాకుండా. అటువంటి మన మంగళాద్రి క్షేత్రానికి నలుదిక్కులుగా మన మంగళాద్రికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారి మీద స్వామివారు ఈ రోజున స్వామి దగ్గర రాలేని వాళ్ళకు కూడా ఆయన దర్శన భాగ్యాన్ని ఇవ్వడానికే స్వామి ఆ క్షేత్రపాలకుడి పైన ఉండి వచ్చి మన అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. భక్తికి మరో మార్గం ఆంజనేయ స్వామి. అటువంటి భక్తాకేశ్వరుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు. స్వామి రామ భక్తుడు ఆయన. అంతేగాని నేను సుగ్రీవుని యొక్క మంత్రి అని చెప్పి ఎక్కడా చెప్పుకోలేదు స్వామివారు. నేను రామ భక్తుడినే అని చెప్పి స్వామి చెప్పి ఆ యొక్క భక్తికి దాసోహం అయిపోయాడు స్వామివారు. ఎక్కడైతే మన రామ అని చెప్పి పిలుస్తాము అక్కడ వచ్చి స్వామి ఆంజనేయ స్వామి మన వద్ద ఉంటారని చెప్పేసి మన పురాణాలు కూడా చెప్పబడ్డాయి. ఇటువంటి ఆంజనేయ స్వామి వారిని మన మంగళాద్రి క్షేత్రంలో స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలతో మనకి క్షేత్రపాలకుడుగా ఉంటాం మనందరం కూడా చేసినటువంటి మహాపుణ్యఫలం. అటువంటి ఆ స్వామివారి పైన మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క దివ్య మంగళా శాసనాన్ని మీ అందరూ కూడా పొంది స్వామి యొక్క దివ్య మంగళ పాదాలకి మన శిరస్సు వంచి జై నారసింహ జై జై నారసింహ అంటూ మనం శిరస్సు వంచి నమస్కరించినట్లయితే స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు పొంది మనందరం కూడా మంచి ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా మంచి ఉన్నతమైన స్థానాలు ఉంటామని చెప్పేసి భక్తులందరికీ కూడా శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు తెలియపరుస్తున్నాం. జై నారసింహ జై జై నారసింహ. అలాగే ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ధరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బలం యశోధైర్యం నిర్భయం సమరోగత అజాత్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ధవేతు. ఆంజనేయ స్వామి స్మరణ చేసినంత మాత్రం చేతనే ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి అని విశేషంగా చెప్తున్నారు. కలగడానికి ధైర్యాలు కలగడానికి ఈ వాహనంపై ఉన్నటువంటి స్వామి ఇచ్చినంత మాత్రం చేతనే మనకి కలగాలి అని, అలాగే మంచి వర్చస్సు కలగాలి అని, స్వామి మీద మంచి భయభక్తులు కలగాలి అని మనందరం కూడా ఆ స్వామిని ఒక్కసారి నమస్కారం చేద్దాం. అలా ఇప్పుడు జరిగేటువంటి ఉత్సవం చాలా అంతరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలలో రెండవదైనటువంటి ఉత్సవంగా ధరించండి. భక్తులందరూ కూడా